బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కు ఊహించని షాక్ తగిలింది. సుకుమార్ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సుకుమార్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయంలోనూ ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినట్లుగా సమాచారం. జూబ్లీహిల్స్ లోని ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్లతో సహా మైత్రి మూవీ మేకర్స్ వారి ప్రైవేటర్ల ఆఫీసుల్లో అధికారులు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఐటీ రిటర్న్లో తప్పుడు వివరాలను అందించినందుకు గాను సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాను నిర్మాణ యూనిట్ల కొనుగోలు, వాటికి సంబంధించిన పన్నులపై ఐటీ రిటర్న్స్ లో నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు తేల్చారు. గత ఏడాది జీఎస్టీ రిటర్న్లను ధృవీకరించిన ఐటీ శాఖ అధికారులు వారి ఆడిటర్లను ప్రశ్నించారు. టాలీవుడ్ లో డైరెక్టర్ సుకుమార్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది. పుష్ప 2 సినిమాను 500 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఈ మధ్య పలు సినిమాలను కూడా నిర్మించారు. పుష్ప 2 సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కు ఊహించని షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. పుష్ప 2 సినిమాకు దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య పలు చిత్రాలు కూడా చేసి వాటికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ సరిగా దాఖలు చేయలేదని పరిస్థితుల్లో ఐటీ శాఖ అధికారులు అయితే ఆఫీసుల్లోనూ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. యాక్చువల్‌గా పుష్ప 2 సంబంధించిన సినిమాకి సంబంధించినట్టి దాదాపు 700 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన బిజినెస్ జరిగిందండి. అంటే గతంలో సుమారు మైత్రి మూవీస్ చేసినటువంటి చాలా బాగా హిట్ అయిపోయింది. ముఖ్యంగా నార్త్ లో సినిమా 500 కోట్ల రూపాయల ప్రాఫిట్ సంబంధించినటువంటి జీఎస్టీ సరైన దాఖలు చేయలేదని చెప్పేసి అలాగే ఆఫీసుల్లోనూ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే మణికొండలో ఉన్నటువంటి సుకుమార్ ఇంటి పైన కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఐటీ శాఖ దాడులు చేయడం ఖచ్చితంగా సుకుమార్ దాదాపు 100 కోట్ల రూపాయలు ఉన్నాడని, దానికి సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదని చెప్పేసి అయితే సంబంధించినటువంటి 2 సినిమాలకు సరైనటువంటి పత్రాలు కానీ ఐటీకి శాఖకు సంబంధించినటువంటి జీఎస్టీ చెల్లించలేదని, ఎప్పుడైతే ఈ మార్చి ఎండింగ్ లో తర్వాత చాలా అనేక సందర్భాల్లో కూడా ఐటీ సంబంధించినటువంటి అధికారులు కూడా దీన్ని ప్రశ్నించడంతో దాదాపుగా 2 ఏళ్లుగా నడుస్తున్న వ్యవహారం. దాంతో పాటు కూడా రైటింగ్స్ అనేక సినిమాలు కూడా ఆయన నిర్మిస్తూ వస్తున్నాడు. ఆయన దాదాపుగా సక్సెస్ లోనే ఉన్నాడు. రంగస్థలం తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు కూడా ఆయన సినిమాలన్నీ సక్సెస్ తో ఉన్నాయి. సో పుష్ప
చేస్తున్నారంటే మైత్రి మూవీ మేకర్స్ తోటి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ కూడా, ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ తో ప్రతి సినిమా కూడా దీంట్లో ఉంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ పేరు కూడా ఏకకాలంలో కూడా ఈ ఐటీ శాఖలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ సినిమాలు చేసిన సినిమాలు చేస్తుంది. టాప్ హీరోలు అందరి డేట్స్ కూడా మైత్రి ఒక 50 సినిమాలకు సైన్ చేశారు. ఇప్పుడు 20 సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అంతేకాకుండా 2 నెలల క్రితము వాల్తేరు వీరయ్య అలాగే వీరసింహారెడ్డి సినిమాలు కూడా దాదాపు 100 నుంచి 100 మైత్రి మూవీ తర్వాత రవి ఇంటిలోనూ అలాగే నవీన్ ఇంటిపై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుంది. ఆఫీసుల్లో కూడా దానికి సంబంధించి మాదాపూర్, జూబ్లీహిల్స్ అలాగే జూబ్లీహిల్స్ ఉన్నటువంటి పెద్దమ్మగుడి దగ్గర ఉన్నటువంటి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి చూసాం. ముఖ్యంగా ఎందుకు కారణం ఏంటంటే ముఖ్యంగా టాలీవుడ్ పైన ఐటీ శాఖ దృష్టి కేంద్రీకరించడం ఏంటంటే ముఖ్యంగా సుకుమారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి లావాదేవీలు చాలా జరిగాయి. ఈ సినిమాకి సంబంధించి కూడా ఏంది పుష్ప 2 రిలీజ్ కాకపోయినప్పటికీ పుష్ప 2 రిలీజ్ సంబంధించి ఇప్పటికే మాక్సిమం షూటింగ్ పూర్తయింది. దీనికి సంబంధించి ప్రీ బిజినెస్ కూడా 500 కోట్ల పైన జరిగిందని చెప్పేసి అంటున్నారు. అంటే దాదాపు 1000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. అలాగే రెమ్యునరేషన్స్ కూడా 100 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు కూడా కొన్ని పత్రాలు వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న పరిస్థితి. పొద్దున్న నుంచి నిర్వహించినటువంటి దీంట్లో సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా కొన్ని పత్రాలు కూడా కీలకమైన పత్రాలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా చేస్తూ ఉంటారు. దాదాపు స్వామి 5 గంటల తర్వాత కూడా ఈ యొక్క దర్యాప్తు జరిగేటుంది. ఇప్పటికే పుష్ప 2 సంబంధించిన షూటింగ్ సంబంధించి కూడా క్యాన్సిల్ అయినాయి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సుకుమార్ కూడా తన ఇంటికి చేరుకోవడం జరిగింది. అలాగే నిర్మాతలు కూడా ఎలమంచి రవి, నవీన్ కూడా ఆ యొక్క కార్యాలయాలకు ఇంటి దగ్గర కూడా ఐటీ అధికారుల పిలుపు మేరకు వాళ్ళకి రావడం ఉంది. సరైన పత్రాలు కూడా వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే ఈ యొక్క సోదాల్లో ఎటువంటి కీలక పత్రాలు తెలుసుకోవడానికి అధికారులు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం జిఎస్టీ సరిగైన పద్ధతిలో కట్టలేదు, ఐటీ దాకా అవకాశం ఇంట్రెస్ట్ జరిగింది. ఇది వీడియో కాకుండా రైట్. థ్యాంక్ యూ అశోక్.